హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. సార్ ఇంతలా జానీ మాస్టర్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి జానీ మాస్టర్ బై బర్త్ చిన్నప్పటి నుంచి బాగా కష్టపడి ఇండస్ట్రీకి వచ్చి ఇప్పుడు నేషనల్ అవార్డు దాకా వచ్చారు. అవును. సో ఏదైతే జానీ మాస్టర్ స్ట్రగుల్స్ ఏదో దాని వెనక వాళ్ళ సపోర్టర్స్ ఎవరైనా ఉన్నారా సార్ ఇండస్ట్రీ తరపు నుంచి, లేకపోతే జానీ మాస్టర్ని దించాలని చూస్తున్నారా? అయితే అసలు ఫస్ట్ జానీ మాస్టర్ గురించి వస్తుంది కాబట్టి ఈ విషయం చెప్తున్నా. జానీ మాస్టర్ నేను 15 సంవత్సరాలది పరిచయం. 15 సంవత్సరాల క్రితం జానీ మాస్టర్ సాంగ్స్ అప్పుడే స్టార్ట్ చేస్తుండు. ఆయన సైడ్ డాన్సర్గా ఎక్కువ వాడలే సాంగ్స్లో. డైరెక్ట్ కొరియోగ్రాఫర్ కార్డు తీసుకొని ఆయన దగ్గర సీడీ పట్టుకొని తిరిగేటాడు. ఒకటి ఏది సాంగ్ ఉండేది మన బంగారు కూడిపెట్ట అపోలో హాస్పిటల్ కాడ ఆడకొచ్చి ఉంటే మేమందరం కలిసి అక్కడ టీ తాగేటోళ్ళం. అపోలో కాడ టీ తాగి క్యాజువల్గా మాట్లాడుకునేవాళ్ళం. ఈయన వచ్చి వేరే వాళ్ళని రిక్వెస్ట్ అడిగేటోడు అనమాట. అల్లు అర్జున్ కొరియోగ్రాఫర్స్ని అడిగేటోడు, నాకు బన్నీని పరిచయం చెప్పివా, వాళ్ళని పరిచయం చెప్పివా అంటే మేము చెప్పేటోళ్ళం, ఎందుకు మాస్టర్ మీ దగ్గర మంచి టాలెంట్ ఉంది, మీరు తిరగండి, వాళ్ళని పోయి మీరే డైరెక్ట్ రాజమౌళిని కలమంటే రాజమౌళిని కలిస్తే నెక్స్ట్ అతను నితిన్ సినిమా ఒక సాంగ్ ఇప్పించాడు. దాని తర్వాత నెక్స్ట్ అదొక సాంగ్ పడ్డది, ఇది మన మంచి మంచి సాంగ్స్ చేశాడు. దాని తర్వాత ఫుల్ బిజీ అయింది. ఇప్పుడు వాళ్ళందరూ ఆయన ఎవరైతే బతిరాయండో వాళ్ళందరూ ఎక్కడో చెత్త కుప్పలో ఉన్నారు. ఇప్పుడు ఆయన టాప్లో ఉన్నాడు. మళ్ళీ అక్కడి నుంచి కట్ చేస్తే కృష్ణానగర్లో మేమిద్దరం కృష్ణానగర్లో గల్లీలో మసీద్ ఉండేది. ఎవ్రీ రంజాన్లో కానీ మామూలు టైంలో శుక్రవారం కానీ ఆయన ముందు నేను వెనక నమాజ్ చదువుకునేవాళ్ళం. అంటే కష్టాన్ని నమ్ముకున్నోడికి ఏ ప్రాబ్లం ఉండదు ఎప్పుడు. ఇంకోటి కూడా ఏంటంటే మంచితనం ఉండాలి. కొన్ని కష్టాలు వస్తాయి, అది ఎవరి ద్వారా వస్తాయి, ఆయన ద్వారా రావు, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ద్వారా వస్తాయి. అట్లనే కానీ అదే ఆయన చేసిన కష్టం గురించి నేను చూసినాం కాబట్టి ఆయన కష్టపడ్డాడు, ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నాడు అంతే. కొంతమంది బాధలు పడ్డవాళ్ళు ఇప్పుడు ఎక్కడో ఉన్నారు. అసలు మేము హైదరాబాద్కి వచ్చినప్పుడు ఒక్కొక్కళ్ళు సత్య కానీ ఇప్పుడున్న సత్య మాస్టర్ కానీ కొంతమంది మెళ్ళలో బంగారం వేసుకొని పెద్ద కార్లు వేసుకొని తిరిగేటోళ్ళు. ఇది సారథి స్టూడియోలో ఎవ్వరు లేడు ఇప్పుడు. మొత్తం అందరూ ఏ పరిస్థితిలో ఉన్నా కూడా తెలియదు. అంటే కాలాలు మారినట్టే జనాల భవిష్యత్తులు కూడా మారుతూ ఉంటాయి అన్నమాట. జానీ మాస్టరు కష్టపడ్డాడు కాబట్టి ఇప్పుడు ఆ రేంజ్లో ఉన్నాడు. అట్లా అది ఎందుకంటే ఆయన బాంబే కార్డు తీసుకోవడానికి పోయినప్పుడు ఇయలే, చెన్నై కార్డు తీసుకోకపోయినప్పుడు ఇయలే, హైదరాబాద్కి వచ్చి ఈ కార్డు తీసుకున్నాడు. నేను హైదరాబాద్ కార్డులో అడిగితే నాకు ఇయలే, ఏంటి చెన్నై కార్డు అడుగు తీయలే, బాంబేలో కార్డు ఇచ్చింది నాకు. ఈ అన్నిటికంటే బాంబేనే పెద్దది, సౌత్ కార్డు అది. అట్లా ఉంటుంది అనమాట. మాస్టర్ మీరు జానీ మాస్టర్ ఇద్దరు కలిసి నమాజ్కి వెళ్ళేవారు, ఇద్దరు టీ తాగేవాళ్ళు. సో జానీ మాస్టర్ ఒక కష్టపడ్డారు, పైకి ఎదిగారు. జానీ మాస్టర్ పాటు మీరు సుఖపడలేదు, మీరు బాగా కష్టపడ్డారు, కింద నుంచి బాగా కష్టం. ఆయనకు మంచి పేరు వచ్చింది, మీకు ఎందుకు రాలేకపోయారు? మంచి పేరు అంటే మంచి అనేది ఏముండదు, అందరికీ పేరే. అదే పేరు, మంచి చెడు అనేది ఏముండదు పేరులో. కానీ డబ్బులు సంపాదించుకుంటూ బాగా సంపాదించుకుంటూ అంటారు అంతే. మంచి అంటే యాక్చువల్గా సిచ్యువేషన్ ఏంటంటే కార్డు ఉంటుంది, దీన్ని చెప్పాను కదా మీకు. ఆయనకి ఏంటంటే అట్నుంచి వచ్చిండు, బాంబే నుంచి చెన్నై నుంచి వచ్చి ఇక్కడ హైదరాబాద్లో కార్డు ఇచ్చారు. మేము ఇట్లా పోయినాం, ఇట్లా పోయి కార్డు తీసుకున్నాం. ఆయన అట్లా వచ్చి ఇక్కడ స్టే అయ్యాడు, మేము ఇట్లా పోయి అక్కడ స్టే కాలేకపోయినాం. ముంబైలో ఉండాలంటే మామూలు విషయం కాదు. అవును, మేము ముంబై కార్డు తీసుకొచ్చి ఇక్కడ సాంగులు చేసుకుంటే మమ్మల్ని చేయనీలేదంటే అప్పుడు ఏంటంటే ముంబై అంటే చాలా ఉండే, 30% 50% ఉండే. ఏ ప్రొడ్యూసర్ అయినా సాంగ్స్ ఇస్తే అక్కడ పోయి ముంబై గర్ల్స్ని బాయ్స్ని తెచ్చుకోవాలంటే తేలేకపోయే వాళ్ళం. ఇక ముంబై కార్డు ఉంది కదా, సాంగ్లు అడిగితే ఏ కార్డు ఉందామని కంటే ముంబై కార్డు అనేవాళ్ళం. ముంబై కొరియోగ్రాఫర్ కార్డు అంటే ముంబై డ్యాన్స్ హాల్ ముంబై అసిస్టెంట్నే పెట్టుకోవాలి. చేయనీకపోతే ఇక సాంగ్లు మనం తిరిగి 2024 వచ్చింది. అట్లయినా ఇప్పుడు ఆయనకి ఎట్లుందంటే ఒక వే వచ్చేసింది అంతే, ఎటు పోయినా ఏ కాలు పెట్టినా బంగారం అడిగేయ. అట్లా ఎవరైనా అవుతారు. ఇప్పుడు రోడ్ల మీద కొంతమంది ఉంటారు, తిరిగేటోళ్ళు కూడా ఎంత అందంగా ఉంటారు, వాడిని తీసుకుపోయి మంచిగా తయారైతే వాడికి అన్ని అలకాగిస్తే వాడు కూడా హీరో అవుతాడు అన్నట్టు. వాళ్ళకి చేస్తూ వాళ్ళకి కూడా ఒక రూట్ వచ్చి ఒక పెద్ద కొరియోగ్రాఫర్ అయితే అంతే. ఇప్పుడు సేమ్ కార్డు నాకుంటే ఇప్పుడు బషీర్ మాస్టరే ఉండేవాడు అట్లా. సో బషీర్ మాస్టర్ అప్పుడు మీరే అన్నారు ఇక్కడ చెన్నైలో నాకు కార్డు ఇవ్వలేదు, హైదరాబాద్ కార్డు ఇవ్వలేదు, ముంబైలో కార్డు ఇచ్చారని చెప్పి. అండ్ ఇప్పుడు మీరు జనరల్ సెక్రటరీ అయిన తర్వాత కార్డ్స్ ఎలా ఇస్తున్నారు, మీరు ఎలా మార్చారు? ఇప్పుడు మా యూనియన్లో ఎట్లా జరిగిందంటే, ఇది తెలంగాణ డాన్సర్స్ యూనియన్ అని ఎప్పుడు పెట్టామంటే, నా లెక్కనే ముంబైలో కార్డులు తీసుకున్న మంది ఒక 30 మెంబర్స్ ఉన్నారు కొరియోగ్రాఫర్లు. ఇక్కడ హైదరాబాద్లో 30 మెంబర్స్ ఎవరు? మొత్తం ఆట జూనియర్స్, ఆట చేసిన వాళ్ళే మొత్తం. హరినాథ్ రెడ్డి, సందీప్ మాస్టర్, ఈ చాలామంది
మేమందరం కలిసి తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ సినిమా డాన్సర్స్ యూనియన్ పెట్టిన తర్వాత దాంట్లో కొంతమంది మంచి డాన్సర్లు అందరం కలిసి కార్డు తీసుకొని సినిమాలు చేసినాం. ఇప్పటికీ కూడా చేస్తున్నాం. కానీ ఇక మీకు తెలియదు ఏముంది, ఆఫీసులో ఎమ్మడి తిరిగితే కూడా ఎవరు పెద్ద మాస్టర్లు ఉన్నారో వాళ్ళకే ఇస్తున్నారు అని. ఇక అది కంటిన్యూ వచ్చినాయి. ఇప్పుడు ఆల్రెడీ మా దగ్గర హరినాథ్ రెడ్డి తీసుకున్నాడు, మన వాళ్ళు కూడా కొంతమంది సినిమా కార్డులు తీసుకుర్రు. ఇప్పుడు మీరు చూస్తే మొన్న రీసెంట్గా ఒక సినిమా నాగార్జునతో చేసిండు, ఆయన ఏం పేరు బెన్నీ విజయ్ అని, ఆయన కూడా మా యూనియన్ వాడే. మా యూనియన్లో సాంగులు చేస్తుంటే తెలుగు యూనియన్ వాళ్ళు బెదిరించారు, నువ్వు ఆ యూనియన్లో సాంగులు చేస్తే నువ్వు ఇక్కడ చేయడానికి లేదు ఇదని చెప్తే మా దగ్గర నుంచి పోయి అక్కడ పోయి కార్డు కొనుక్కొని ఇప్పుడు అక్కడ సినిమా చేసి డైరెక్షన్ చేశాడు. అంటే అప్పుడు తెలుగు యూనియన్లో కార్డులు ఇవ్వకపోవు మా అందరికీ, నాకన్నా ఇప్పటికి కూడా ఎవరికి ఆటస్ అని ప్రజెంట్ కూడా ఇవ్వట్లేదు వాళ్ళు. ఇప్పుడు ప్రజెంట్ అడిగితే కూడా ఇవ్వట్లేదు. పాపం ఆయన చెన్నై కార్డే ఉంది. ఎందుకు ఇవ్వట్లేదంటే కొత్తగా వచ్చిండ్రు కొరియోగ్రాఫర్లు, వీళ్ళ దగ్గర చాలా టాలెంట్ ఉంటుంది, మేము తట్టుకోలేము, అదనమాట. అంతే రీజన్, వేరే రీజన్ లేదు. ఇక అంటే అర్థం ఏంటి, వాళ్ళకి లేదు టాలెంట్, లేదు వాళ్ళకి, చేయలేరు. వాళ్ళు వస్తే మమ్మల్ని దున్నేస్తారు, మళ్ళీ మేము మొత్తం అయిపోతుంది అనే సిచ్యువేషన్ తోటే నన్ను దొక్కడానికి కారణం, చాలామంది దొక్కడానికి కారణం నన్ను. లేకపోతే ఇప్పుడు ఎవరు జానీ, ఎవరు శేఖరు, ఎవరు గణేష్, మేమే ఉండేటోళ్ళం. అప్పట్లోనే ఒక రేంజ్ కొరియోగ్రాఫర్ నేను ఖమ్మంలో 2000లో బషీర్ మాస్టర్ అంటే వెల్ నోటెడ్ పర్సన్. డీలో 8 ఎపిసోడ్లు ఎవరు కొరియోగ్రాఫ్ చేయకుండా టాప్ 2లో ఉన్నా నేను. ఎవరి దగ్గర కూడా నేర్చుకోలే, ఓన్లీ తాడుతోటి. కావాలంటే ఎపిసోడ్ మొత్తం చూడండి, టాప్ 1 టాప్ 2లోనే ఉంటా. ఎవరి దగ్గర నేర్చుకోలే. రాకేష్ మాస్టర్ కూడా ఇంత స్టెప్ చెప్పలే, నాకు నచ్చక వద్దని చెప్పేటోడిని. అట్లాంటి సినిమాలు చేయడం, కాలు మీద కాలేసుకుని 200 మంది బాయ్స్ సాంగ్ ఓన్లీ మైక్ పట్టుకుని చెప్తాను నేను. అంటే పాపం తగిలింది అందరికీ, నా పాపమే తగిలింది. కానీ నేను చేసిన మంచికి ఇప్పటికీ కూడా నేను ట్రెండింగ్లో ఉన్నా దేవుడి దయ వల్ల. అది చాలా. ఇప్పుడు ఆయన జానీ మాస్టర్ ఒక సినిమా రేంజ్లో ఉన్నాడేమో, నేను సోషల్ మీడియా రేంజ్లో ఉన్నా. ఎవరి చేతిలో ఉన్నా ఉండేది సెల్ ఫోనే. ఫస్ట్ దీంట్లో చూసిన తర్వాత ఎంత పెద్ద సినిమా అయినా దీంట్లోనే చూస్తున్నారు. సోషల్ మీడియా ట్రెండింగ్ స్టార్ అంటారు నన్ను, చాలా అంతే. సో మాస్టర్ ఇప్పుడు కార్డ్ ఎంత మాస్టర్, ఇప్పుడు మీరు యూనియన్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరైతే కొత్త టాలెంట్ని తొక్కేస్తున్నారు అన్నట్టు ఇప్పుడు మీరు చెప్పారు, మీరు జనరల్ సెక్రటరీ అయింది కదా, ఎవరైతే టాలెంట్ ఉన్న వ్యక్తులు మీరు పైకి తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారా? అంటే మాది ఎట్లుండే, ఫస్ట్లో మేము ఒక యూనియన్ పెట్టినప్పుడు 55,000 పెట్టుండే. తర్వాత అది అయిపోయిన తర్వాత మాస్టర్స్కి చాలామందికి ముంబై కార్డులు అందరికి ఫ్రీ ఇచ్చేసినాం. ఇప్పుడు మేమంతా ముంబై కార్డ్సేగా, ముంబై కార్డ్స్ వాళ్ళంతా ఫ్రీ తీసుకున్నారు, అంతా చేసాం. ఇప్పుడు మొన్న రీసెంట్గా 1000 కార్డులు ఫ్రీ ఇచ్చినాం. 1000 కార్డ్స్, 1000 కార్డ్స్ ఫ్రీ ఇచ్చినాం. 1 మంత్ క్రితం? 1 మంత్ కాదు, 3 months 4 months. ఓకే, 1000 కార్డులు ఫ్రీ ఇచ్చినాం. ఆల్రెడీ అందరు డాన్స్ మంచిగా చేసుకుంటున్నారు. అందరు మంచి డాన్సర్లు ఉన్నారు మన దగ్గర. ఏంటంటే తెలంగాణలో ఉన్న టాలెంట్ని ఖరాబు కానివద్దు. 1000 కార్డులు ఫ్రీ ఇచ్చినాం. ఆల్రెడీ మన వాళ్ళు సినిమాలు చేస్తున్నారు, చిన్నవి పెద్దవి చేస్తూనే ఉన్నారు. 1000 కార్డులు అయితే ఫ్రీ ఇచ్చినాం. 1000 కార్డులు అయితే అది మంచి ఇనిషియేటివ్. చాలా 1000 కార్డులు ఫ్రీ ఇచ్చినాం. దాంట్లో ఎవరెవరైతే ముంబైలో నుంచి కార్డులు తెచ్చుకున్న నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ ఫ్రీ కార్డులు ఇచ్చినాం, మాస్టర్ కార్డులు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళందరూ ముంబై కార్డు తెచ్చుకోవడం అంటే నేను 2,40,000 తెచ్చుకున్నా 2015లో. 2,50,000. 50,000 కడతానంటే ఇక్కడ తెలుగు కార్డు ఇవ్వలే నాకు, తెలుసా? తెలుగు కార్డు ఇవ్వలే. ఎందుకు ఇవ్వలేదంటే నాకు అర్థమైంది. అంతే, పాలిటిక్స్ కావాలని పక్కన పెట్టిరు అంతే. అంతే, పక్కన పెట్టిన వాళ్ళు ఏమైనా బాగుపడరా? రోడ్ల మీద ఉన్నారు, లాభమే ఉంది. ఇప్పుడు నన్ను పక్కన పెట్టి నువ్వేమైనా ఎదిగినావా? లేదు. అట్లా అందుకోసం చెడపకురా చెడేవు అనే మాట నిజంగా లేదు. అది